అన్నమయ్య జిల్లాలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. మృత్యుంజయ క్షేత్రం వేదికగా జరుగుతున్న పరిణామాలు భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, అఖండ దీపారాధనల కోసం భక్తుల నుంచి నగదు లేదా ఆన్లైన్ చెల్లింపులను కొందరు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి స్వీకరించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అంశంపై పలు కోర్టుల్లో కూడా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు దేవాదాయ శాఖ జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించి సంబంధిత రికార్డులు, టికెట్ వ్యవస్థ, ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు. కస్టమర్ సేవా టికెట్ అమ్మడానికి మా కార్యాలయాధికారికి అనుమతి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ దేవాలయ అర్చకులు WB నంబర్ 12834/2026 హైకోర్టులో రిపిటిషన్ కేసు వేసిన కారణంగా ఆ కేసుకు సంబంధించి ఇన్స్ట్రక్షన్ సబ్మిట్ చేయమని మా జీపీ గారు ఆదేశించిన కారణంగా నేను ఈరోజు ఈ దేవాలయ సందర్శనకు విచారణకు వచ్చి ఉన్నాను. నా విచారణలో ప్రస్తుతం ఈ కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చేంత వరకు గతంలో జరిగిన మాదిరిగానే అర్చకులు వారి సొంత ఖాతాలలో భక్తుల నుంచి ఆ పూజలకు చేయడానికి అయ్యే ఖర్చుల్ని వేసుకున్నది వాస్తవమని నా విచారణలో తేలింది. అంటే వారి వ్యక్తిగత ఖాతాల్లో. నేనేం చెప్తున్నానంటే, కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది మా దేవస్థానం అకౌంట్లోకి జమ చేసి ఆ జమ చేయగా తర్వాత అనుమతి ఉత్తర్వులు తీసుకొని అర్చకులకే మేము జీతభత్యాల కింద ఇస్తామని నేను వాళ్ళకు నిర్ణయించుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి, ఆక్రమణ భూములన్నీ మా ఆధీనంలోకి వస్తే మేము అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు.